హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు 8 వంకాయలతో గుత్తి వంకాయ కూర అండి. 3 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలతోటి గుత్తి వంకాయ కూర అండి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు. స్టవ్ వెలిగించాను, పాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసాను. వంకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదండి, పుచ్చులు లేకుండా వంకాయ ముక్కలు చూసుకున్నాను. అప్పటికి ఒక వంకాయ పుచ్చిపోయిందండి. అలాగే ముక్కలు కోసుకున్నాను. టమాటా ముక్కలు మిక్సీ పట్టుకున్నాను, జ్యూస్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేశాను కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాక ఇది ఇలాగా పచ్చితనం అంతా ఏగేదాకానే అలా కలుపుతూ ఉండాలండి. నూనెలోనే అలా మగ్గుతూ ఉండాలండి. చాలామంది ఏరుశనగ గుళ్ళు అవి వేసుకుంటారు, కానీ నేను మట్టికి ఏరుశనగ గుళ్ళు వేయనండి. సింపుల్ వంటలే తయారు చేస్తానండి. వంకాయ ఏగిపోయిందండి, ప్లేట్లోకి తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్ చేసుకున్నాండి, మసాలా పౌడరు, టమాటా జ్యూస్ కూడా చేసుకున్నాను. మూగుల్లోని ఆయిల్ పోసుకొని టమాటా జ్యూసు ఇలాగ కలుపుతున్నానండి. దాంట్లోని కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర వేసానండి. మసాలా ముద్ద ఉంది కదండి, వంకాయలో పెట్టుకున్నాను. వంకాయలో పెట్టుకుని ఒక్కొక్క వంకాయ అలాగే వేస్తానండి. దాంట్లో నేను వాటర్ ఏమి పొయ్యక్కర్లేదండి. 2 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోయిద్దండి. తర్వాత ఉడికిందో లేదని మూత తీస్తే అదిగోండి ఉడికిపోయింది. మూత ఏం పెట్టక్కర్లేదండి. 8 వంకాయలతోటి గుత్తి వంకాయలు రెడీ అయిపోయిందండి. టమాటాతోటండి వెరైటీగా ఉంటుంది. నా స్టైల్లో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. గుత్తి వంకాయ కూర ఉడికిపోయిందండి. స్టవ్ కట్టేసాను, మూత పెట్టేశానండి. ఇప్పుడు సింపుల్గా చికెన్ పకోడీ సింపుల్గా చేస్తానండి. చికెన్ పకోడీకి 1/2 కేజీ చికెన్ కడుక్కొని శుభ్రంగా ప్లేట్లో పెట్టుకున్నాను. చికెన్ పకోడీకి మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను. జల్లెడతోటి జల్లించినాక ఆ కప్పుని ఆ ప్లేట్లో ఉన్నది మైదా పిండి 2 భాగాలు చేస్తున్నాను. 1 భాగం మైదా పిండి, 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా, తగినంత ఉప్పు, పెరుగు 2 చెంచాలు అలా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూరగిన్నెలోని మొక్కజొన్న పిండి 2 స్పూన్లు వాటర్ వేసుకొని అలా పలచగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టాను. మూగుడులోని ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసినాక గంట అయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. ఆ చికెన్ తీసేసానండి. 2 భాగాలు చేశాను కదా మైదా పిండి, 1 భాగం దాంట్లో కలిపేసాను కదా, ఇంకో భాగం ఉంది. ఆ భాగంలోని ఒక్కొక్క పీసు దీంట్లో ముంచాలండి. దీంట్లో ముంచినాక వాటర్ తోటి మొక్కజొన్న పిండి కలుపుకున్నాం కదా, ఆ దాంట్లో కూడా ముంచాలండి. అది ముంచేసినాక ఒక్కొక్క పీసు మూగుట్లోనే వేయాలండి, ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా అదేనండి, ప్రతి పీసు మైదా పిండిలోని ముంచుకున్నాక తర్వాత మొక్కజొన్న పిండి వాటర్ ఉంది కదా దాంట్లో ముంచుకోవాలండి. దీంట్లో ముందు ముంచినాక వాటర్లో దాంట్లో ముంచుకొని మూగుడులో అలా నూనెలోని అలా వేపుకుంటూ ఉండాలండి. ముందుగా మైదా పిండిలోని ముంచాలండి, తర్వాత దాంట్లో ముంచినాక మొక్కజొన్న పిండిలోని ముంచినాక మళ్ళీ మైదా పిండిలో ముంచాలి. చికెన్ పీస్ని మొక్కజొన్న పిండి వాటర్లోని ముంచాలండి, తర్వాత మైదా పిండిలోని ముంచాలండి. ముంచినాక అప్పుడు మూకిట్లో వేసేసుకోవటమే. చికెన్ అలా కలుపుకోవాలండి. చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లో పెట్టుకున్నాను. టమాటా సాస్ కూడా వేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.